2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు కొత్త సంవత్సరం పరాభవనామ సంవత్సరం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ ధనస్సు రాశి వచ్చేప్పటికల్లా కుజుడు, శుక్రుడు, గురువు వీళ్ళు బాగున్నారు. ఈ రాశి వాళ్ళకి వివాహం కావడానికి చాలా మంచి అవకాశం ఉంది. వెంటనే సంతానం కలగడానికి కూడా చాలా బాగుంది. తర్వాత శుక్రుడు బాగున్నాడు, మంచి భార్య వస్తుంది, అనుకూలవత అవుతుంది, కుటుంబం ప్రశాంతంగా ఉండటానికి బాగా అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. శని అష్టమంలో పడ్డాడు. ఇది చెడు అని చెబుతున్నానని ఆలోచించద్దు. ఎప్పుడు కూడా 5 వేలు ఉన్నాయండి. 5 వేలు ఒకే రకంగా ఉన్నాయా? లేవు. 5 రకాలుగా ఉన్నాయి. అన్నిట్లోకి పొట్టిది, లావుది, బొట్టన వేలు అంటే మరుగుజ్జులాగా ఉజ్వలాగా ఉంటుంది. కానీ ఆ వేలుని మనం తీసేస్తామా? ఈ 5వ వేలు బొట్టన వేలు చెంబు పట్టుకోవాలంటే బొట్టన వేలు లేకపోతే చెంబు పట్టుకోలేం. అట్లాగే ఈ 5 వేళ్ళు కూడా సహకరిస్తేనే మనం ఇంట్లో ఏ పనున్నా చేసుకుంటాం. అట్లాగే కుటుంబంలో భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మంచిగా ఉండి ఏ పనైనా సరే కలిసి చేసుకుంటేనే బాగుపడటానికి, కుటుంబ వ్యవస్థ బాగుండటానికి మంచిది. ఎందుకంటే నువ్వే చేసుకో, నేను కూర్చుంటాను అంటే ఒకళ్ళు చేయటం చాలా కష్టం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం వల్ల భార్యాభర్తల సమస్యలు మాత్రం ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఎట్లా ఉందంటే దేశ విదేశాలకి తగాదాలు, కుటుంబ వ్యవస్థల్లో భార్యాభర్తలకి సమస్యలు, ఇవి ముఖ్యంగా కనబడుతూ ఉన్నాయి. ఎన్ని డబ్బులు వస్తాయండి? ఎంత డబ్బు వచ్చినా కూడా బజారుకి పోయి బయటికి పోయి ఏదో పని చేసుకొని తినే వాళ్ళకి ఇంటికి వచ్చేప్పటికల్లా భార్య అంత అన్నం పెడితే, స్నానానికి నీళ్ళు పెట్టి భార్య అన్నం పెడితే ఎంతో ఆనందంగా ఉంటుంది. పిల్లలతో సంతోషంగా ఉండగలుగుతారు. మరి భార్య పలకకుండా హోమోలో కూర్చొని పిల్లలు ఆనందంగా ఏడుస్తూ కూర్చొని ఇంటికి వచ్చేవాడు మనశ్శాంతి ఉండదు. కాబట్టి వివాహ వ్యవస్థ చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మన హిందూ ధర్మంలో మరి భార్యాభర్తల వ్యవస్థ చాలా విశేషంగా చెప్పారు. దంపతులు అన్నారు. ఈ దంపతులు చాలా విశేషమైన వాళ్ళు. అందరిలోకి కూడా ఆడ మనిషిని నవరత్నాల్లో 10వ రత్నం నారీరత్నం అని చెప్పారు. మరి ఆడ మనిషికి ఎంత ఓర్పు ఉంటుందో, ఎంత నిదానం ఉంటుందో, ఎంత బాధ్యతగా ఉంటుందో ఆ ఇల్లు ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటుంది. అయితే బాధ్యతగా ఉండాలని చెప్పావు, మా బాధలు చాలా ఉన్నాయంటే ఎన్ని బాధలైనా తట్టుకొని చేయగలిగింది మహాపతివ్రత. అటువంటి స్త్రీనికి దండం పెట్టచ్చు. కొన్ని ఇళ్లలో చిన్న లేబర్ పని అంటే రోజువారీ పని చేసుకునేవాళ్ళు ఉంటారు. భర్త ఏం చేస్తాడు? పనికి పోతాడు, ఆ వచ్చిన డబ్బులు తీసుకుంటాడు, తాగి ఎక్కడో పడిపోతాడు. భార్య అన్నం వండుతుంది. వీడు రాకపోతే బయలుదేరి బజారు వెతికి పడిపోయిన మగుడిని మరి నీళ్లు పోసి భుజాన్ని వేసుకొని తీసుకొచ్చి ఆ తల్లి భర్తకి అన్నం పెడుతుంది. ఇంత డబ్బులు లేకపోయినా సరే వాడిని ఆ నిషా తగ్గిందాకా నీళ్లు పోసి కూర్చోబెట్టి కడుపుకు అన్నం పెట్టి భర్తను జాగ్రత్తగా చూస్తుంది. వాళ్ళకి సంతకం పెట్టడం చేత కాదు, ఓనమాలు రావు. కానీ వాళ్ళ ధర్మం మనం చూడాలి. ఎప్పుడు కూడా ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ఆ ధర్మం రక్షిస్తుందన్నది. ముందు మనకెప్పుడు కావాలంటే జ్యోతిష్యంలో ప్రత్యేకించి ఏం చెబుతున్నారంటే వివాహ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరే ఉండాలి. మగవాడికి ఒక్కతే భార్య, ఆడ మనిషికి ఒక్కడే భర్త. ఈ రెండో కాలు అడుగు పెట్టారు అంటే వ్యవస్థ నాశనం అయిపోతుంది. దీనివల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి. సో దాదాపు ఇప్పుడు కోర్టులో ఎక్కువ ఏమున్నాయంటే మొగుడు పిల్లల వ్యవహారమే కోర్టులో ఎక్కువగా ఉన్నాయి. ఆడపిల్లలు తగ్గిపోయినారు. పైన ఒకళ్ళు ఇద్దరైతే చాలని ఆపరేషన్ చేస్తున్నారు. ఆడపిల్లంటే అబార్షన్ చేయిస్తున్నారు. దీనివల్ల ఆడపిల్లలు తగ్గిపోయి మరి మగపిల్లలు పెరిగిపోయి వివాహానికి ఆడపిల్ల దొరక్క దీనివల్ల చాలా ఇబ్బందులు పడి ఎట్లాగొట్టా వివాహం చేసుకుంటే వివాహ వ్యవస్థ నిలవక ఇబ్బంది పడుతున్నారు.
ఎప్పుడు కూడా ఒకటే చెబుతున్నా, ఆడపిల్లనిచ్చిన తల్లిదండ్రులు ఎట్లాగైనా సర్ది కాపలానికి పంపించడానికే ప్రయత్నం చేయాలి. రెండో దారి తొక్కకూడదు. కాదండి ఇప్పుడు వీడితో విరోధం వచ్చింది కదా అని బయట పెట్టి డైవర్స్ తీసుకొని రెండో పెళ్లి చేస్తే కూడా వాడు కూడా ఈ అమ్మాయిని హింసిస్తాడు. తప్పది, ఇది మాత్రం చూడండి. ఎక్కడ తేడా వచ్చినా నీ భర్త వాడిని ఎందుకు వదిలిపెట్టావు, నీ తప్పు ఉంటేనే వదిలిపెట్టావు అని విమర్శిస్తాడు. కాబట్టి రెండో పెళ్ళి అంటే విమర్శకి లోనవటమే ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ. మరి కుటుంబ వ్యవస్థ మన ధర్మం ధర్మపత్ని సమేతస్య. ఏదైనా పూజ చేస్తే ధర్మపత్ని సమేతస్య అని చెబుతున్నాం. ధర్మపత్ని మొదట చేసుకున్నదే ధర్మపత్ని అవుతుంది. రెండోసారి ఇంకొక ఆవిని చేసుకుంటానికి అర్హత లేదు. అట్లా వివాహం చేసుకుంటే అధర్మపత్ని, ధర్మానికి సంబంధించిన పత్ని కాదు. నువ్వు ఏ పూజ చేసినా, నువ్వు విడాకులు ఇచ్చినా, డైవర్స్ తీసుకున్నా, నీవు పూజ చేసేటప్పుడు ఏ దేవుడు కళ్యాణం చేసేటప్పుడు నీ గోత్రము పేరు చెప్పిన తర్వాత ధర్మపత్ని సమేతస్య అని చెప్పేటప్పుడు మొట్టమొదట పెళ్ళి ఎవరినైతే చేసుకున్నావో వాళ్ళే ధర్మపత్ని అవుతారు. నీవు చేసే పుణ్యంలో సగం ఫలితం వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి ఇది బాగా ఆలోచించండి. ఎందుకంటే ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి రాశిలో అర్ధాష్టమంలో శని, మరి సప్తమంలో శుక్రుడు, కాలసర్ప దోషం ఇట్లాంటివి ప్రతి రాశిలో కనపడుతున్నాయి. ఆ భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎక్కడ పొరపాటు పడద్దు, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇందులో ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉందంటే ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి 14 ఆదాయం, 11 ఖర్చు కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి తగిన దోషాలకి చేసే పూజలు మా ద్వారా చేయబడతాయి. మీరు జాతకం చూపించుకోవాలంటే తగినటువంటి ఫీజు చెల్లించి మీ జాతకం చూపించుకోండి. మా చెప్పేది మీరు వినేటప్పుడు మా ఫోన్ నెంబర్ ఖచ్చితంగా వస్తుంది. బాగా గమనించి, ఎందుకంటే నాకు 80 సంవత్సరాల వయస్సు. ఎవరిని మోసం చేసి సంపాదిద్దామనే ఉద్దేశం లేదు. అందరికీ మేలు జరగాలనే కోరికలోనే నేను ఉంటాను. కాబట్టి మీరు తప్పనిసరిగా జాగ్రత్త పడండి. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం వచ్చింది. ఈ పరాభవనామ సంవత్సరం, ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. మరి ఈ రాశి యొక్క ఫలితాలు ఎట్లా ఉన్నాయి? ఏకాదశం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి 6 సంవత్సరాలు 7 నాటి శని జరిగిపోయింది. ఇంకా సంవత్సరం మాత్రం 7 నాటి శని ద్వితీయ భాగం ఉంది. ద్వితీయంలో ఉన్న శని ధనాధిపతి. మీ అప్పులు తీరుస్తాడు, అప్పులు తీరిపోతాయి. ఇదివరకు తిరిగి కూర్చొని ఉంటే ఇప్పుడు ఏదో పని సంపాదన ఉంటుంది, ఆదాయం ఉంటుంది, బాకీలు తీర్చుకోగలుగుతారు. కానీ ఎంత కష్టపడ్డా తినటానికి చాలా ఇబ్బంది, కనీసం ఇంటికి రావడానికి కూడా ఇబ్బందిగా, చాలా కష్టంగా ఉంటుంది. సంపాదన కూడా విశ్రాంతి లేదన్నంత బాధగా ఉంటుంది. కానీ ఈ రాశి వాళ్ళు చాలా మంచి రోజులు వచ్చినాయి, బయటపడటానికి చాలా మంచి రోజులు వచ్చాయి. ఇంకొక సంవత్సరంన్నర అయితే మీకు ఎదురంటూ లేదు. ఇంతకుముందు మీరు పడ్డ బాధలు, అనుభవం అనేది చాలా ఉంటుంది. రూపాయి విలువ తెలుస్తుంది. అంతకుముందు ఎట్లా పెడితే అట్లా ఖర్చు పెట్టుంటారు. ఇప్పుడు మాత్రం ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకొని జాగ్రత్త పడే లక్షణాలు బాగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. శని, శుక్రుడు, గురువు, విద్య, ఉద్యోగం, విదేశీయానం బాగుంటుంది. భార్య అనుకూలత అవుతుంది. శని ద్వితీయంలో ఉన్నాడు. శని వల్ల ధనం కాపాడబడుతుంది. వచ్చిన ధనాన్ని బాకీలు తీరుస్తారు. మీరు అన్ని విధాలా బాగుపడతారు. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. డబ్బులు కనబడుతూ ఉంటే ఆడవాళ్ళకు ఒక కోరిక కలుగుతుంది. ఏమిటంటే కనీసం ఇన్నాళ్ళ నుంచి చాలా కష్టపడ్డాం, ఒక్క చీరన్నా కొనుక్కోలేదు, లేకపోతే ఒక వస్తువున్నా కొనుక్కోలేదు అనేటువంటి ఆశ వల్ల వాళ్ళు అసంతృప్తిగా పడే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. దాని నుంచి కోలుకుంటానికి వాళ్ళని కూడా మనిషిగా తీసుకొని వాళ్ళకి కావాల్సిందేదో ఇప్పించి వాళ్ళకి సంతోషం కలిగేటట్లుగా చేసి మీరు ది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా
తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. మీరు ఉన్న దోషాలు సమస్తం పోయి మీరు అన్ని విధాలా సుఖంగా ఉండటానికి వీలైనటువంటి పరిస్థితి చేకూర్చగలం. తప్పనిసరిగా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. కుంభరాశికి 2 ఆదాయం 8 ఖర్చు. ఖర్చు ఎక్కువ ఉంది. ఖర్చు అంటే మరి దమబడే ఖర్చు. ఇదివరకేమో దండగమారి ఖర్చు, ఇప్పుడు బాకీలు తెచ్చి బయటపడే ఖర్చు. కాబట్టి కష్టం ఉంటుంది కానీ బాకీలు తీరుతాయి. మరి మీరు సుఖంగా ఉండాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. స్వస్తి.